ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి వనపర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. యుధిష్ఠిరాదులు భీముణ్ణి వెతుకుతూ వెళ్ళుట. అలా ఉండగా ఇక్కడ యుధిష్ఠిరునికి ఉపద్రవాన్ని సూచించే అనేకమైన ఉత్పాతాలు అనగా అపశకునాలు కనపడ్డాయి. అతడు కంగారు పడుతూ ప్రక్కన భీముడు కనపడకపోవడంతో భీమసేనుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. ద్రౌపది ఆ పుష్పం కోసం వెళ్ళినట్లు చెప్పింది అనగా గుర్తు చేసింది. యుధిష్ఠిరుడు భీమునకేమైనదో అని చింతిస్తూ ఘటోత్కచాదుల సహాయంతో అందరినీ తెలుసుకొని గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఆ సరస్సు, దానిమీద భీమసేనుడు కనపడ్డారు. భీమసేనుడు గదాధారి అయి కోపావేశంతో ఉన్నాడు. వాని చుట్టూ మరణించిన సరోరక్షకుల శరీరాలు పడి ఉన్నాయి. యుధిష్ఠిరుడు భీమసేనుణ్ణి చూచి సంతోషంతో అతనిని కౌగలించుకొని, భీమసేనా, నీవేమీ సాహసకృత్యం చేయలేదు కదా, దేవతలకు అప్రియమైన పనులేవీ చేయకుము అంటూ ఉండగా కుబేరుని దగ్గరకు వెళ్ళిన రక్షక భటులు తిరిగి వచ్చి యుధిష్ఠిరాదులకు సవినయంగా నమస్కరించారు. పాండవులందరూ అక్కడ ఉన్నారన్న విషయం కుబేరునికి తెలియడం చేత వాళ్ళు నిర్భయంగా కొంతకాలం అర్జునుని రాకకై నిరీక్షిస్తూ అక్కడనే ఉన్నారు. మీరందరూ ముందుకు వెళ్ళడం శక్యం కాదు, వెనుకకు వెళ్ళండి అని ఆకాశవాణి ఆదేశించగా వారందరూ తిరిగి నరనారాయణాశ్రమం చేరుకున్నారు. జటాసురవధ. జటాసురుడను ఒక అసురుడు సర్వశాస్త్ర పండితుడు, సకల మంత్రవేత్త అయిన బ్రాహ్మణుని రూపంలో కొంతకాలం నుండి పాండవులతో కలిసి ఉండేవాడు. సమయం చూచుకొని పాండవుల ఆయుధాలను, ద్రౌపదిని, అపహరించాలని చూస్తున్నాడు. ఒకనాడు భీమసేనుడు వేటాడుతూ దూరంగా ఉన్నాడు. ఘటోత్కచాదులు నలుమూలలకి వెళ్ళిపోయారు. లోమశుడు మొదలైన ఋషుల స్నానాదులకు వెళ్ళారు. ఇదే సమయం అనుకొని జటాసురుడు తన రూపం ధరించి ముగ్గురు పాండవులను, ద్రౌపదిని, పాండవుల సమస్తమైన ఆయుధాలను తీసుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. సహదేవుడు వానితో పెనుగులాడి ఎలాగో విడిపించుకొని భీముణ్ణి వెతుకుతూ పిలుస్తున్నాడు. ఆ అసురుడు తనను, ద్రౌపదిని, నకులుణ్ణి ఆయుధాలను గట్టిగా బంధించి మోసుకొని పోతూనే ఉండగా యుధిష్ఠిరుడు వానికి ధర్మబోధ చేయడం ప్రారంభించాడు. అదేమీ పనిచేయలేదు. దానితో అతడు తన బరువు పెంచాడు. ఆ అసురుడు బరువు మోయలేకుండా ఉన్నాడు. సహదేవుడు ప్రాణాలకు తెగించి వానితో యుద్ధం చేయడానికి నిలబడ్డాడు. దైవవశం చేత దారి తప్పి జటాసురుడు అక్కడక్కడనే తిరుగుతున్నాడు.
ఇంతలో వచ్చిన భీముడు వానితో పోరాడి వానిని సంహరించాడు. యుధిష్ఠిరుడు తనతోనున్న వారందరితో కలిసి తిరిగి నరనారాయణాశ్రమం చేరి కొంతకాలం అక్కడ ఉన్నాడు. తమ్ముళ్లతో యుధిష్ఠిరుడు, అర్జునుడు 5 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి వస్తున్నానన్నాడు కదా, ఆ సమయం పూర్తి కావస్తున్నది, మనం మరొక చోటికి వెడదాం అన్నాడు. అందరూ బయలుదేరి కొంత దూరం నడిచి కొంత దూరం ఘటోత్కచాది రాక్షసుల భుజాలెక్కి ఉత్తర దిశగా వెడుతూ కైలాసము, మైనాకము, గంధమాదన సమీప ప్రదేశాలు దాటుకుంటూ 17వ దివసానికి గంధమాదన పర్వతం సమీపాన ఉన్న వృషపర్వ అను రాజర్షి ఆశ్రమం చేరారు. ఆ రాజర్షి పాండవులను పుత్రులను చూచినట్టు సంతోషించి ఆదరించాడు. అక్కడ 7 రోజులుండి ఇంకా ఉత్తర దిశ వైపు ప్రయాణం సాగించారు. వెళ్లే ముందు తమ వద్ద ఉన్న రత్నాలు, ఆభరణాలు, యజ్ఞపాత్రలు ఆ ఆశ్రమంలో ఉంచేశారు. 4వ రోజున పాండవులు శ్వేతపర్వతం ఎక్కారు. తరువాత గంధమాదన ప్రాంతారణ్యం చేరారు. ఆ ప్రాంతంలోనే వారు ఆర్ష్టిశేషుని ఆశ్రమం చూశారు. అందరూ ఆర్ష్టిశేషుని వద్దకు వెళ్ళి అభివాదనం చేసి ఆయన ఆజ్ఞచే ఆయన చుట్టూ కూర్చున్నారు. ఆ ఋషి కుశల ప్రశ్నల ద్వారా యుధిష్ఠిరునకు ఉత్తమమైన ధర్మాలు బోధించాడు. మానవులు ఈ ప్రాంతం దాటి వెళ్ళజాలరు, అవన్నీ దేవభూములు అని కూడా ఆయన యుధిష్ఠిరునకు చెప్పి, అర్జునుడు తిరిగి వచ్చే వరకు మీరందరూ ఇక్కడనే సుఖంగా ఉండవచ్చును అన్నాడు. పాండవులు ఆ ఆశ్రమంలో కొన్నాళ్లు నివసించారు. అవసరమైనప్పుడు వస్తానని చెప్పి ఘటోత్కచుడు రాక్షసులందరితో కలిసి వెళ్ళిపోయాడు. ఒకనాడు ఆ మహాహ్రదంలో ఉన్న ఒక మహానాగాన్ని గరుత్మంతుడు పట్టి పైకి ఎగిరిపోయాడు. ఆ గాలికి పర్వత శిఖరం నుండి విచిత్ర వర్ణం గల సుగంధి పుష్పాలు ఎగిరి వచ్చి పాండవులు కూర్చున్న చోట పడ్డాయి. అవి ద్రౌపది చూచినది. ఆమె తగిన సమయం చూచుకొని వివిక్త ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చున్న భీముని దగ్గరకు వెళ్ళి, నాకు ఆ ఉన్నతమైన శిఖరాన్ని నీ సహాయంతో ఎక్కాలని ఉంది అను భావం ప్రకటిస్తూ, ముందుగా నువ్వు వెళ్ళి అక్కడ రాక్షసులు మొదలైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లను సంహరించి రావాలి అని కోరింది. అతడు గదాధ్యాయుధాలు ధరించి అనేక తాళవృక్షాల ఎత్తులో ఉన్న ఆ శిఖరం ఎక్కి శంఖం పూరించాడు. అనేక యక్ష రాక్షసాదులు యుద్ధానికి వచ్చారు. వాళ్లలో చాలామందిని సంహరించాడు. కుబేరునకు చాలా సన్నిహిత మిత్రుడైన మణిమంతుడు అను బలవంతుడైన రాక్షసుని కూడా సంహరించాడు. పర్వత శిఖరం పైన జరుగుచున్న యుద్ధధ్వని గుహలలో ప్రతిధ్వనించి క్రిందనున్న యుధిష్ఠిరాదులకు వినపడినది. వాళ్ళు భీమునికి ఏమైనదో అని భయపడుచు ద్రౌపదిని అరిష్టివేశేషుని వద్ద ఉంచి శిఖరం పైకి వెళ్ళారు. అక్కడ భీముడు కనపడ్డాడు. యుధిష్ఠిరుడు భీమునితో, ఇలా సాహసం చేయకూడదు, ఇది దేవతల విషయంలో చేసిన అపరాధము, ఇలా ఇక ఎన్నడూ చేయకు అన్నాడు. మరణించగా మిగిలిన రాక్షసులు కుబేరుని దగ్గరకు వెళ్ళి భీముడు చేసిన పనిని గూర్చి చెప్పారు. కుబేరుడు క్రుద్ధుడై, ఇది భీముడు చేసిన 2వ అపరాధము, ఇక క్షమించకూడదు
అంటూ రథారూఢుడై పాండవులున్న చోటికి వెళ్ళాడు. వారిని చూచి అతనిని చూచి వాళ్ళు సంతోషించారు. కుబేరుడు పాండవులపై మైత్రి చూపడం చూచిన యక్షగంధర్వులు ఏ వికారము లేకుండా ఉండిపోయారు. యుధిష్ఠిర, నకుల, సహదేవులు ఏదో అపరాధం చేసిన వాళ్ల వలె అతనికి నమస్కరిస్తూ నిలబడ్డారు. అక్కడ ఇంతమంది రాక్షసులతో యుద్ధం చేసినా కూడా ఏమాత్రమూ అలసట లేకుండా యుద్ధానికి సిద్ధంగా నిలబడిన భీముణ్ణి చూచి కుబేరుడు ధర్మరాజుతో, నాకు భీముని యందు ఏమీ కోపం లేదు అని అన్నాడు. భీమసేన, ద్రౌపది కోసం ఈ సాహసం చేసి నన్ను కూడా లక్ష్య పెట్టకుండగా యక్ష రాక్షసులను సంహరించినందుకు సంతోషించుచున్నాను. నాకు శాప విమోచనమైనది అన్నాడు. యుధిష్ఠిరుడు అడుగగా తనకు అగస్త్యుడిచ్చిన శాపాన్ని గురించి చెప్పాడు. నేనొక పెద్ద యక్ష రాక్షస సైన్యంతో బయలుదేరి దేవసభకు వెడుతుండగా దారిలో ఘోరమైన తపస్సులో ఉన్న అగస్త్యుడు కనపడ్డాడు. అప్పుడు రాక్షసరాజు, నా మిత్రుడు అయిన మణిమంతుడు మూర్ఖత్వం వల్లనో, అజ్ఞానం వల్లనో, దర్పం వల్లనో, మోహం వల్లనో, దేనివల్లనో కాని ఆయన శిరస్సు మీద ఉమ్మివేశాడు. అప్పుడు అగస్త్యుడు, కుబేరా, నీవు చూస్తుండగా నీ మిత్రుడు ఈ విధంగా నన్ను అవమానించాడు. అందుచేత ఇతడు సైన్యంతో కూడా మానవుని చేతిలో మరణిస్తాడు. నీకు ఆ మానవుణ్ణి చూచిన తరువాత పాపం తొలగిపోతుంది అని శపించాడు. మహారాజా, ఇప్పుడు భీముడు నన్ను ఆ పాపము నుండి విముక్తుణ్ణి చేశాడు. కుబేరుడు యుధిష్ఠిరునకు ధర్మ మార్గం ఉపదేశించి, భీమసేనుడు ధర్మం తెలియనివాడు, గర్వంతో నిండినవాడు, బాలుని బుద్ధి వంటి బుద్ధి కలవాడు, కోపశీలుడు, భయం లేనివాడు, వీనిని అదుపులో ఉంచుకో. అధర్మజ్ఞో అవలిప్తశ్చ బాలబుద్ధిరమక్షణః నిర్భయో భీమసేనో అయం తం శాధి పురుషర్షభ. వనపర్వము 162:9. ఇటుపైన యక్ష రాక్షసాదులు మిమ్మల్ని ఏమీ చెయ్యరు. మీకు అన్ని విధాల సేవలు అందిస్తారు. నీవు తిరిగి అరిష్టవిషేణుని ఆశ్రమానికి వెళ్ళు. అచిరకాలంలో అర్జునుడు వస్తాడు అని చెప్పాడు. కుబేరుడి విధంగా యుధిష్ఠిరునికి ఉపదేశించి శ్వేతపర్వతం మీదికి వెళ్ళిపోయాడు. పాండవులు అర్జునుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ దినం సంవత్సరంలాగా గడుపుతుండగా ఒకనాడు అర్జునుడు దేవేంద్రుని రథము ఎక్కి వచ్చి ఆ గంధమాదన పర్వతం మీద నున్న తన వారినందరినీ కలుసుకున్నాడు. అర్జునుడు ముందుగా ధౌమ్యునికి, తరువాత యుధిష్ఠిరునికి, పిదప భీమునకు అభివాదనం చేశాడు. నకుల సహదేవులు అతనికి అభివాదనం చేశారు. అర్జునుడు ద్రౌపదిని ఓదార్చి తాను సాధించిన అస్త్ర విద్యాదులను గూర్చి వాళ్లకు నివేదించాడు. మరునాడు దేవేంద్రుడు పాండవుల వద్దకు వచ్చి అర్జునుడు సమస్తమైన అస్త్రాలను సంపాదించి దేవతలకు కూడా శక్యం కాని పనులు చేశాడు. మీరు అతని సహాయంతో అనతి కాలంలో రాజ్యం పొందుతారు అని యుధిష్ఠిరునికి చెప్పి వెళ్ళాడు. దేవేంద్రుడు వెళ్ళిన పిమ్మట అర్జునుడు తనకు ఈశ్వరుడు అనుగ్రహించి పాశుపతాస్త్రము ఇచ్చినట్లు దేవేంద్రాది దిక్పాలకులు అందరూ అనేకాస్త్రములు అనుగ్రహించినట్లు తెలిపి నివాత కవచులను సంహరించిన
వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు. అస్త్రాలన్నీ ఇచ్చిన తరువాత ఇంద్రుడు నాతో, నా శత్రువులైన నివాత కవచులున్న దానవులు 3 కోట్ల మంది ఎవరూ ప్రవేశింపరాని సముద్ర కుక్షిలో ఉంటున్నారు, వాళ్ళని సంహరించిరమ్ము అని చెప్పి మాతలి నడుపుతున్న రథాన్ని, దేవదత్తమనే శంఖాన్ని, అనేక ఆయుధాలను ఇచ్చి పంపాడు. నేను సముద్ర ప్రాంతం చేరి అక్కడ దానవులతో నిండిన ఆ దైత్యపురం చూచాను. అక్కడ దేవదత్తాన్ని పూరించగా దానవులందరూ అనేక విధాలైన శస్త్రాలు ధరించి వికృతములైన వాద్యధ్వనులతో నాపై యుద్ధానికి వచ్చారు. ఘోరమైన యుద్ధం జరిగింది. ఎంతోమంది నివాత కవచులు నా అస్త్రాలకు మరణించారు. తరువాత వాళ్ళు మాయాయుద్ధం ప్రారంభించారు. రాళ్ళు కురిపించారు. దానిని నేను నివారించాను. తరువాత జలవర్షం కురిపించారు, అగ్నివర్షం కురిపించారు, జంఝామారుతం సృష్టించారు. రథాశ్వాలు వెనుకకు తిరిగాయి. మాతలి కంగారు పడ్డాడు. అంధకారంలో ఏమీ కనపడడం లేదు. అతని స్థితి చూచి నా మనస్సులో కూడా దిగులు పుట్టింది. వెంటనే నేను మాతలికి ధైర్యం చెప్పి అస్త్రాలు ప్రయోగించి ఆ మాయలను తొలగించాను. విజృంభించి వాళ్ళనందరినీ సంహరించాను. అప్పుడు మాతలి మా రథాన్ని ఆ దానవుల పురంలోకి ప్రవేశపెట్టాడు. ఆ పురం చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇంత అందమైన నగరంలో దేవతలు ఎందుకు నివసించడం లేదు అని నేను మాతలిని అడగగా అతడిలా చెప్పాడు. వీరుడా, పూర్వం ఈ పురంలో దేవతలు నివసించేవారు. నివాత కవచులు ఘోరమైన తపస్సు చేత బ్రహ్మదేవుని సంతోషపెట్టి ఈ నగరాన్ని సంపాదించి దేవతల వల్ల ఏమీ భయం లేకుండేటట్లు కూడా వరం కోరి ఈ నగరం ఆక్రమించుకున్నారు. ఈ ఆపద నుండి బయటపడేది ఎట్లు అని ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థింపగా, ఇది దైవ నిర్ణయం, నువ్వు వీళ్లను సంహరించజాలవు. అయితే కొంతకాలం తరువాత నీవు నీ శక్తినంతని ఒకనికి ధారపోసి అతని ద్వారా వీళ్లను సంహరించగలుగుతావు అని బ్రహ్మ అనుగ్రహించాడు. అందుచేతనే ఇంద్రుడు సర్వాస్త్రాలు నీకిచ్చి నీ చేత వీళ్లను చంపించాడు. నేను దానవులను సంహరించి మాతలితో దేవేంద్ర నగరానికి వెళ్ళాను. మార్గమధ్యంలో నాకు ఆకాశం మీద సంచరించే ఒక మహానగరం కనపడింది. ఇదేమి నగరము అని నేనడగగా మాతలి ఇలా చెప్పాడు. పూర్వం పులోమా అను ఒక దైత్య స్త్రీ, కాలక అనే అప్సర స్త్రీ ఉండేవారు. వాళ్ళు తీవ్రమైన తపస్సు చేత బ్రహ్మను సంతోషపెట్టి తమ పుత్రులను సురులు గాని రాక్షసులు గాని పన్నగులు కాని చంప సమర్థులు కాకూడదను వరాన్ని ఆకాశం మీదనే సంచరించే సకల సౌఖ్యాలకి నెలవైన ఒక మహాపురమును కోరారు. ఆ నగరమే ఇది. దీనికి హిరణ్యపురం అని పేరు. దీనిలో పౌలోములు, కాలకంజ దానవులు సుఖంగా నివసిస్తుంటారు. దేవతలు కూడా వీళ్లను ఏమీ చేయజాలరు. అయితే వీళ్లకు బ్రహ్మ మానవుల చేతిలో వినాశం కలుగుతుందని విధించాడు. అర్జున, నీవు వీళ్లను కూడా సంహరించు. మాతలి మాటలు విని నేను ఆ నగరం వైపు వెళ్ళగా ఆ దానవులు నన్ను చూచి యుద్ధ సన్నద్ధులై వచ్చారు.
తీవ్రమైన యుద్ధం జరిగింది. అమరావతిలో సమానమైన ఆ పురం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇష్టం వచ్చినట్లు ఆకాశం మీద సంచరించే ఆ పురం ఒకమారు నేలలో దూరిపోతుంది, పైకి లేస్తుంది, అడ్డంగా చేస్తుంది, నీళ్లలో మునిగిపోతూ ఉంటుంది. ఆ పురాన్ని చుట్టూ అస్త్రాలతో బంధించి వేశాను. అది నేల మీద పడిపోయింది. వందల కొలది, వేల కొలది దానవులు అనేక విధాలైన ఆయుధాలతో నన్ను చుట్టుముట్టారు. నా మనస్సులో కొంచెం భయం కలిగింది. నేను అప్పుడు పాశుపతాస్త్రం ప్రయోగించాను. దాని నుండి అనేక విధాలైన క్రూర మృగాలు, అనేక విధాలైన శస్త్రాలు ధరించిన యోధులు బయలుదేరి ఆ దానవులనందరినీ నశింపజేశారు. ఈ విధంగా దానవులను సంహరించి హిరణ్యపురం విడిచి దేవేంద్ర భవనం చేరాను. దేవేంద్రుడు నన్ను అభినందించి సకల దేవతల సమక్షంలో నన్ను ప్రశంసించాడు. నాడు ఇంద్రుడు అభేద్యమైన కవచము, దేవదత్తమను శంఖము, గొప్ప కిరీటము, దివ్యమాలలు, దివ్య వస్త్రాలు బహూకరించాడు. ఈ విధంగా నేను ఇంద్రభవనంలో 5 సంవత్సరాలున్నాను. ఇంద్రుడు అనుమతించగా తిరిగి వచ్చాను. యుధిష్ఠిరుడు అర్జునుని మాటిమాటికి అభినందిస్తూ, నీవు సంపాదించిన దివ్యాస్త్రాలను చూడాలని నాకు అభిలాష ఉన్నది అన్నాడు. రేపు చూపుతాను అన్నాడు అర్జునుడు. యుధిష్ఠిరుని కోరిక ప్రకారము మరునాడు అస్త్ర ప్రదర్శనం ప్రారంభించాడు. దానితో భూమి అదిరిపోయింది, పర్వతాలు కదిలిపోయాయి, అగ్ని ప్రజ్వలించింది, తీవ్రమైన గాలులు వీచాయి. ఇంతలో నారదుడు వచ్చి, ఈ విధంగా దివ్యాస్త్రాలను ప్రదర్శించకూడదు యుధిష్ఠిరా, వీటి శక్తిని నీవు యుద్ధరంగంలో చూడవచ్చునులే అని చెప్పి వెళ్ళిపోయాడు. గంధమాదనం విడిచి పాండవుల తిరుగు ప్రయాణం. కుబేరుని అనుగ్రహం చేత పాండవులు ఆ పర్వతం మీద సుందరమైన భవనాలలో 4 సంవత్సరాల కాలం సుఖంగా ఒక్కరోజు గడిపినట్లు గడిపారు. ఒకనాడు సోదరులందరూ సుఖాసీనులై ఉన్నారు. భీమాదులు 4 అన్నగారితో సవినయంగా ఇలా అన్నారు. కురురాజా, మనం వనవాసం ప్రారంభించి ఇప్పుడు 11వ సంవత్సరం జరుగుతున్నది. మనం ఇక వెనుకకు వెళ్ళి 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకొని యుద్ధంలో శత్రువులను నశింపజేసి రాజ్యం సంపాదిద్దాం. యుధిష్ఠిరుడు అంగీకరించాడు. అందరూ బయలుదేరారు. ఆ గంధమాదన పర్వతానికి, ఆ దేవతాస్థానాలకి నమస్కరించి ఘటోత్కచాదుల సహాయంతో బదరికాశ్రమం చేరారు. లోమశ మహర్షి పాండవులను ఆశీర్వదించి గంధమాదనం నుంచే స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఋష్యాశ్రమంలో సంచరిస్తూ వారందరూ ద్వైతవనంలో ప్రవేశించారు.
భీమసేనుడు కొండ చిలువ నోటిలో చిక్కుట. ఒకనాడు భీమసేనుడు క్రూరమృగాలను వధించడానికై మహారణ్యంలో సంచరిస్తుండగా అతనికి భయంకరమైన ఒక మహాసర్పం కొండ చిలువ కనపడింది. ఆ అజగరం హఠాత్తుగా వచ్చి మీద పడి భీముణ్ణి పట్టుకున్నది. అది పట్టుకొనగానే దానికున్న వరబలంచేత భీముడు స్పృహ కోల్పోయాడు. అంతటి 10,000 గజబలుడైన భీమసేనుడు దాని పట్టు నుండి విడిపించుకొనలేకపోయాడు. దాని బలానికి ఆశ్చర్యపడుతూ భీమసేనుడు నీవెవ్వరవని దానిని అడిగాడు. తాను నహుష చక్రవర్తినని, శాపంచేత ఈ రూపంలో ఉన్నానని, తన నోట చిక్కినవాడు విడిపించుకొనజాలడని ఆ అజగరం చెప్పింది. ఇంతలో అనేకమైన అపశకునాలు కనపడడంతో యుధిష్ఠిరుడు భీముని కోసం ఆరాటపడుతూ అతనిని వెతుకుకుంటూ అక్కడికి చేరారు. భీముని ద్వారా విషయం తెలుసుకొని ఆ అజగరాన్ని, నీకు మరేదైనా ఆహారం ఇస్తాం, మా సోదరుణ్ణి విడువుము అని ప్రార్థించాడు. అజగరం ఇలా అంది, నా నోట చిక్కిన వానిని విడిచే ప్రసక్తి లేదు. నువ్వు నా కంట పడ్డావుగాన రేపు నువ్వు కూడా నాకు ఆహారం అవుతావు. ఇది నాకు ముని ఇచ్చిన వరం. యుధిష్ఠిరుడు ఆ అజగరంతో, అజగరమా, నేను యుధిష్ఠిరుణ్ణి అడుగుతున్నాను, సత్యం చెప్పు, నువ్వెవరవు, నా సోదరుణ్ణి ఎందుకు పట్టుకున్నావు, ఏమి చేస్తే వానిని విడిస్తావు అన్నాడు. సర్పం ఇలా చెప్పింది, రాజా, నేను నీ వంశానికే చెందిన సహుషుడనే రాజును, చంద్రుని నుండి 5వ తరం వాడిని, ఆయువు పుత్రుడను, నీ పూర్వపురుషుడను. నేను తపస్సు చేత, స్వాధ్యాయం చేత, ఇంద్రియ నిగ్రహం చేత, విక్రమం చేత త్రిలోకాధిపత్యం సంపాదించాను. ఐశ్వర్యం రాగానే నా మనస్సులో అధికమైన దర్పం ప్రవేశించింది. 1000 మంది బ్రాహ్మణుల చేత నా పల్లకి మోయించుకున్నాను. అలా బ్రాహ్మణులను అవమానించడం చేత అగస్త్యుడు నాకీ స్థితి కలిగించాడు. ఆ అగస్త్యుని అనుగ్రహం చేతనే నాకు పూర్వజన్మ స్మృతి అలాగే ఉంది. ఇప్పుడు ఈ షష్ఠకాలంలో, అనగా పగటి 8 భాగాలలోని 6వ భాగంలో నాకు నీ తమ్ముడు ఆహారంగా దొరికాడు. దీనిని విడవను, మరొకటి ఏదీ నాకు వద్దు. అయితే నీ ఆ ప్రశ్నలకు నీవు తగు సమాధానాలు చెప్పగలిగితే అప్పుడు వీనిని విడిచిపెడతాను. ఆ మాటలు విని యుధిష్ఠిరుడు, సర్పమా, నీకిష్టమైన ప్రశ్నలు అడుగుము, నాకు తెలిస్తే సమాధానాలు చెప్పి నీకానందం కలిగిస్తాను. ఇంతకీ ఈ లోకంలో బ్రాహ్మణునికి ఏది వేద్యమో, అనగా ఏ విషయాలు తెలుస్తాయో అవి నీకే తెలుసు. అయినా అడుగు, చెబుతాను అన్నాడు. నువ్వు బ్రాహ్మణునకు వేద్యము అంటున్నావు కదా, బ్రాహ్మణుడు ఎవరు, వేద్యం ఏమిటి? యుధిష్ఠిరా, నీ మాటలను పట్టి చూస్తే నువ్వు మంచి తెలివైన వాడివని అనిపిస్తూ ఉన్నది అంది సర్పం. బ్రాహ్మణః కో భవేద్రాజన్ వేద్యం కిం చ యుధిష్ఠిర బ్రవీహ్యతి మతం త్వాం హి వాక్యైరణు మిమీమహే. వనపర్వము 180:20. సత్యము, దానము, ఓర్పు, మంచి శీలము, క్రూరత్వము లేకపోవడము, తపస్సు, దయ ఇవి ఎవనిలో ఉంటాయో నాగేంద్ర, అతడు బ్రాహ్మణుడు. సర్పమా,
ఏది సుఖదుఖాలకు అతీతమో, దేనిని పొందిన తరువాత శోకం ఉండదో అట్టి పరబ్రహ్మయే వేద్యము. నీ అభిప్రాయమేమిటి? సత్యం, దానం, క్షమా, శీలమాన్య సంశయం, తపోఘ్రణ దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః. వేద్యం సర్పపరం బ్రహ్మ నిర్దుఃఖమసుఖం చయత్ యత్ర గత్వా న శోచంతి భవతః కిం వివక్షితం. వనపర్వము 180, 21, 22. సర్పం అన్నది సత్యము, దానము, క్రోధం లేకపోవడము, క్రూరత్వం లేకపోవడము, అహింస, జాలి ఇవన్నీ శూద్రులలో కూడా ఉండవచ్చును కదా. శూద్రేష్వపి చ సత్యం చ దానమక్రోధ ఏవ చ అనృశంస్య మహింసా చ ఘృణా చైవ యుధిష్ఠిర. వనపర్వము 180, 23. రాజా, దుఃఖం కానీ సుఖం కానీ లేని వేద్యము ఉన్నదన్నావు, కానీ సుఖదుఖాలు లేని స్థానం ఏది ఉన్నట్లు నాకు కనపడడం లేదు. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: శూద్రునిలో ఏ సత్యాధికమైన చిహ్నం అనగా లక్షణం ఉన్నదో అది బ్రాహ్మణులలో కనపడనట్లయితే ఆ శూద్రుడు కాదు, ఆ బ్రాహ్మణుడు కాదు. సర్పమా, ఎవనియందు ఈ వృత్తము ఉన్నదో అతడు బ్రాహ్మణుడు, ఎవనిలో ఇది లేదో అతడు శూద్రుడు అని చెప్పాలి. శూద్రే తు యద్భవేల్లక్ష్మ్య ద్విజే తచ్చ న విద్యతే, న వై శూద్రో భవేచ్ఛూద్రో బ్రాహ్మణో న చ బ్రాహ్మణః. యత్రైతలక్ష్యతే సర్పవృత్తం స బ్రాహ్మణః స్మృతః, యత్రైతన్న భవేత్సర్ప తం శూద్రమితి నిర్దిశేత్. వనపర్వము 180, 25, 26. సుఖ దుఃఖాలు లేని వేద్యమైన పదం అనగా స్థానం ఏదీ లేదు అని అన్నావు కదా. సర్పమా, శీతానికి ఉష్ణానికి మధ్య ఏ విధంగా శీతత్వము ఉష్ణత్వము ఉండదో అదేవిధంగా సుఖదుఖాలు లేని పదం ఎక్కడో ఉంటుంది అని నా నిశ్చయం. ఏమంటావు? రాజా, ఒకని ప్రవృత్తిని అనగా నడవడికను బట్టి అతడు బ్రాహ్మణుడవుతాడు అన్నట్లయితే అలాంటి ప్రవృత్తి లేనంత వరకు జాతి వ్యర్థమే కదా. యది తే వృత్తతో రాజన్ బ్రాహ్మణః ప్రసమీక్షితః వృథా జాతిస్తదాయుష్మన్ కృతిర్యావన్న విద్యతే. వనపర్వము 180, 30. అని అడిగింది సర్పం. యుధిష్ఠిరుడు: మహాబుద్ధిశాలి అయిన సర్పమా, సమస్త వర్ణాల సంకరం జరుగుతూనే ఉంటుంది కాన జాతిని నిర్ధరించడం శక్యం కాదని నా అభిప్రాయం. మనుష్యులందరూ అందరి స్త్రీలయందు సంతానం పుట్టిస్తూనే ఉంటారు. వాక్కు మైథునము, పుట్టుక మరణము ఇవి మానవులందరికీ సమానమే. జాతిరేవ మహాసర్ప మనుష్యత్వే మహామతే, సంకరాత్ సర్వవర్ణానాం దుష్పరీక్ష్యేతి మే మతిః. సర్వే సర్వాస్వపత్యాని జనయంతి సదా నరాః, వాంగ్మైథునమధో జన్మ మరణం చ సమం నృణాం. వనపర్వము 180, 31, 32. యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణులు మేం బ్రాహ్మణులమో కామో మాకు తెలియదు, యాగం మాత్రం చేస్తున్నాం అని అంటూ ఏ జామహే
ఇత్యాది మంత్రం చదువుతారు. ఈ శృతివాక్యం కూడా జాతిని నిర్ధారించడం కష్టమని సూచిస్తూ ఉన్నది. అందుచేత విద్వాంసులు వృత్తం ప్రధానమని అంటారు అన్నాడు. యుధిష్ఠిరుని సమాధానాలకు సంతోషించిన సర్పం, యుధిష్ఠిరా, వేద్యమును తెలుసుకున్న నీ వాక్యం విన్నాను, ఇంక నీ సోదరుణ్ణి భక్షించను అంది. ఇప్పుడు యుధిష్ఠిరుడు ఆ సర్పాన్ని ప్రశంసించడం ప్రారంభించాడు. సర్పమా, నీవు వేదాంగ పారగుడుగా కనపడుతున్నావు. ఏమి చేస్తే సద్గతి కలుగుతుందో చెప్పు అన్నాడు. సత్పాత్రకు దానం చేస్తూ, సత్యం మాత్రమే పలుకుతూ, ప్రియంగా మాట్లాడుతూ, అహింసానిరతుడై ఉంటే సద్గతి పొందుతాడు అని సర్పం చెప్పింది. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, శరీరం విడిచిన వాడు కర్మల ఫలంగా స్వర్గానికి ఎలా వెడతాడు? రాజా, కర్మల వల్ల మనుష్య జన్మ, స్వర్గ నివాసము, తిర్యగ్యోని జన్మ అనగా పశుపక్షాది జన్మ, ఈ 3 విధాలైన గతులు కలుగుతాయి. అహింసను పాటిస్తూ దానాదులు చేస్తే మనుష్యలోకం నుండి స్వర్గలోకానికి వెడతాడు. అందుకు విపరీతంగా ప్రవర్తిస్తే మనుష్యుడుగాను తిర్యగ్జంతువుగాను పుడతాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. అదేమనగా, క్రామక్రోధాలు, హింసాలోభాలు ఉన్నవాడు మనుష్యత్వం కోల్పోయి తిర్యగ్జంతు అవుతాడు. తిర్యగ్జంతు అవుతాడు. తరువాత తిర్యగ్జంతు జన్మ నుండి మనుష్య జన్మ పొందుతాడు. గోవులు, అశ్వాలు దేవజన్మ కూడా పొందవచ్చును అని చెప్పింది సర్పం. ఆ అజగరం చెప్పిన సమాధానాలు విన్న యుధిష్ఠిరుడు, సర్పమా, నీవు మహాబుద్ధిశాలి వలె ఉన్నావు. అన్నీ తెలిసి ఉండి నన్ను ఎందుకు అడిగావు? సర్వజ్ఞుడవై స్వర్గవాసివైన నిన్ను మోహం ఎలా ఆవహించింది? నాకు గొప్ప సంశయం కలిగింది అన్నాడు. ఎంత బుద్ధిమంతుడైనా, ఎంత శూరుడైనా మానవునికి సంపద మోహం కలిగిస్తుంది. సుఖాలలో ఉన్న ప్రతివాడు మోహం చెందుతాడు అని నా అభిప్రాయం. సుప్రజ్ఞమపి చేచ్చూరం వృద్ధిర్మోహయతే నరం వర్తమానః సుఖే సర్వో ముహ్యతీతి మతిర్మమ. వనపర్వము 181:30. యుధిష్ఠిరా, పూర్వం నేనొకనాడు విమానం మీద సంచరిస్తూ ఐశ్వర్య మదంచేత ఎవరినీ లెక్క చేయలేదు. 3 లోకాలలో ఉన్నవాళ్ళు నాకు లొంగి ఉండేవారు. నేను ఎవని వైపు చూస్తే వాని తేజస్సును లాగివేసుకునేవాణ్ణి. నేను 1000 మంది బ్రహ్మర్షుల చేత నా పల్లకి మోయించుకున్నాను. అలా నా పల్లకి మోస్తున్న అగస్త్యుణ్ణి పాదంతో స్పృశించాను. అతడు సర్పం అయ్యదవుగాక అని శపించాడు. వెంటనే సర్పరూపంతో క్రిందికి పడిపోతూ నేను అగస్త్యుణ్ణి ప్రార్థించగా ధర్మరాజుని శాపాన్ని తొలగిస్తాడు అని అనుగ్రహించాడు. ఆ తపోబలాన్ని చూచి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. రాజా, సత్యము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, దానము, అహింస, ధర్మమునందు స్థిరత్వము ఇవే పురుషుణ్ణి ఉద్ధరించేవి. అంతేకాని జాతి కానీ కులం కానీ ఉద్ధరించవు. సత్యం, దమస్తపో, దానమహింస, ధర్మనిత్యత సాధకాని సదా పుంసాం న జాతిర్న కులం
నృప. వనపర్వము 181:42. రాజా, భీమసేనుడు క్షేమంగా ఉన్నాడు. నేను స్వర్గానికి వెడతాను, నీకు స్వస్తి అగుగాక అని పలికి నహుషుడు దివ్య శరీరం దాల్చి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. యుధిష్ఠిర భీమసేనులు తిరిగి సుఖంగా ఇల్లు చేరగానే అందరూ సంతోషించారు. గ్రీష్మర్తువు వెళ్ళి వర్షర్తువు రాగానే పాండవులు పరివారంతో ద్వైతవనం విడిచి కామ్యకవనం చేరారు. పాండవులు కామ్యకవనంలో ఉంటుండగా వాళ్లను చూడడానికై కృష్ణుడు సత్యభామా సమేతుడై వచ్చారు. అందరూ కలిసి ఆనందిస్తూ సంభాషణలు చేసుకుంటుండగా అనేక సహస్ర సంవత్సరాల వయస్సు గల మార్కండేయ మహర్షి వాళ్లను చూడడానికై అక్కడికి వచ్చారు. మార్కండేయ మహర్షి రాగానే అందరూ అభివాదనాదులచే అతనిని సత్కరించారు. కృష్ణుడు మార్కండేయునితో, మహాముని, పూర్వకాలంలో జరిగిన కొన్ని పుణ్యకథలు, సనాతములైన సదాచారాలను గూర్చి చెప్పి మమ్ములనందరినీ అనుగ్రహించుము అని ప్రార్థించాడు. వాళ్ళందరూ మాట్లాడుకుంటుండగా దేవర్షి అయిన నారదుడు అక్కడికి వచ్చాడు. అందరి అభివందన సత్కారాదులు పొంది నారదుడు కూడా పవిత్రమైన కథలు పాండవులకు చెప్పుమని మార్కండేయుణ్ణి ప్రేరేపించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మహర్షి, మేమందరము ఎన్నో కష్టాలనుభవిస్తున్నాం. ధృతరాష్ట్ర కుమారులు సుఖంగా ఉన్నారు. అందుచేత కర్మ ఫలాన్ని గూర్చి నా మనస్సులో అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఈ దేహం విడిచి వెళ్ళిపోయిన జీవుణ్ణి అతడు చేసిన పుణ్య అపుణ్య కర్మలు వెదకికుంటూ ఎలా వెడతాయో చెప్పు అని మార్కండేయుణ్ణి కోరాడు. మార్కండేయుడిలా అన్నాడు, యుధిష్ఠిరా, ఈ విషయాలన్నీ నీకు తెలియనివి కావు. అయినా మర్యాద కోసం అడుగుతున్నావు. సావధానంగా విను, చెబుతాను. బ్రహ్మదేవుడు శరీరధారులకు అతి పరిశుద్ధములైన ధర్మప్రధానములైన శరీరాలు సృష్టించాడు. వాళ్ళందరూ ఏది సంకల్పిస్తే అది పొందుతూ ఆయా లోకాలకు వెడుతూ వస్తూ దేవాదులతో కలుస్తూ ఉండేవారు. ఏ విధమైన కష్టాలు వాళ్లకు ఉండేవి కావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ శరీరాలను విడిచివేస్తూ ఉండేవారు. కొంతకాలానికి భూలోకంలో ఉన్న మానవులను కామక్రోధాలు అవహించాయి. అప్పుడు వాళ్ల పరిశుద్ధములైన దేహాలు నశించగా తిర్యగ్యోనులలో పుట్టడం ప్రారంభం అయింది. పాపాచరణం పెరిగిపోయింది. అందరూ అనేక కష్టాల పాలవడం మొదలైంది. రోగాలతో బాధలు ఎక్కువయ్యాయి. ఇదంతా వాళ్ళు పుణ్యకర్మలు విడిచి పాపకర్మలు చేసినందుకు ఫలితం. బ్రహ్మదేవుడు మొదట సృష్టించిన శరీరం అనగా సూక్ష్మ శరీరం అలాగే ఉండగా మానవులు మరణానంతరం సుఖదుఖ భోగాలకు తగిన ఇతర శరీరాలు అనగా స్థూల శరీరాలు ధరించి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటారు. పుణ్యకర్మలు ఆచరించే వాళ్ళు మాత్రం అధికంగా సుఖం మాత్రమే అనుభవిస్తూ జ్ఞానవంతులై స్వర్గానికి వెడుతూ ఉంటారు. తిరిగి భూలోకానికి వస్తూ ఉంటారు. సత్యనిష్ఠులై స్వధర్మ పాలనం చేసేవారు మరణించిన వారిని కూడా మళ్ళీ జీవింపజేయగలరు. ఈ సందర్భంలో మార్కండేయుడు ఒక రాజు పొరబాటున
మృగం అనుకొని చంపిన తన కుమారుణ్ణి బ్రతికించుకున్న ఒక మహాముని కథ చెప్పాడు. వనపర్వము 184వ అధ్యాయము. ఓం తత్సత్.